నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 1వ డివిజన్లో అభివృద్ది పనులకు స్థానిక ప్రజలతో కలిసి శంకుస్థాపనల కార్యక్రమంలో పాల్గొన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే 1వ డివిజన్లో అభివృద్ది పనులకు 3,50,00,000 రూపాయలు నిధులు కేటాయించాము. 303 అభివృద్ది పనులకు సహకరించిన మంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ మరియు కమిషనర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో 60 రోజుల్లోనే పనులు పూర్తి చేసి 26 డివిజన్లలో 303 చోట్ల ఒకే రోజు ఒకే సమయానికి 609 మంది పార్టీ నాయకుల కార్యకర్తల చేతుల మీదుగా ప్రజలకు అంకితం చేస్తామన్నారు. పై కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి, క్లస్టర్ ఇన్ఛార్జ్ కుడుముల చిరంజీవి, కార్పొరేటర్ జాన నాగరాజు, పడిగినేటి రామ్మోహన్ యాదవ్, టీడీపీ నాయకులు జావీద్, జనార్దన్, శేషు, తంబి శ్రీనివాసులు, గంగి జయరాం రెడ్డి, రమేష్ రెడ్డి, రఘురామయ్య, బ్రహ్మయ్య, ధనంజయ, కరీముల్లా, గౌస్, కంటెపల్లి సీనయ్య, జబ్బార్, సుబ్బరమయ్య, వెంకట సుబ్బయ్య, వెంకటేశ్వర్లు, షరీఫ్, బాబు, షాహుల్, రాజు, రాజేష్, సర్దార్, మధు, గౌరీ, శశి, జానా, జనార్దన్, షేక్, మక్తర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 1వ డివిజన్లో 27 అభివృద్ధి కార్యక్రమాలకి మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. 27 అభివృద్ధి కార్యక్రమాలు ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గం 1వ డివిజన్లోనే. ఇవన్నీ కూడా 60 రోజుల్లో పూర్తి చేసి అందిస్తానని చెప్పిన మాట ఇస్తూ ఉన్నా. ఓ 3 నెలల ముందు ఈ ప్రాంతానికి విచ్చేసినప్పుడు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసి ప్రజలకు ఇచ్చినప్పుడు ప్రజలు ఇంకొన్ని అభ్యర్థనలు అడగటం జరిగింది. రోడ్లు, కాలువలు అవన్నీ కూడా శాంక్షన్ చేయించి ఈరోజు పనులు ప్రారంభిస్తున్నాం. పనులు ప్రారంభించడమే కాదు, 60 రోజుల్లో పూర్తి చేసి అందిస్తాం. ఈ రోజుతో ఏదైతే 9వ తారీఖున ప్రారంభమైనయో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 303 శంకుస్థాపనలు, 9వ తారీఖు నుంచి ఈరోజు 16వ తారీఖు, 9వ తారీఖు నుంచి 16వ తారీఖు 303 అభివృద్ధి పనులు, రోడ్లు, కాలువలు, పైప్ లైన్లు, అదేవిధంగా కరెంటు సౌకర్యాలు. ఇవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో 600 అయినా 106 అయినా మే 20వ తారీఖు కల్లా అంటే 60 రోజులకి కాస్త అటు ఇటు పూర్తి చేసి అందిస్తారని మాట ఇస్తున్నా. ఈ యొక్క 303 అభివృద్ధి పనులకు కూడా సహకరించినటువంటి కమిషనర్ గారికి, మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారికి, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, జిల్లా కలెక్టర్ గారికి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మొత్తం కూడా తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత 1వ డివిజన్లో ఇప్పుడు దాకా అభివృద్ధి కార్యక్రమాల కోసం పెట్టిన ఖర్చు అక్షరాల 1,80,00,000. ఇప్పటిదాకా 1,80,00,000తో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసి ప్రజలకు అందించాం. ఇది కాకుండా ఈ ఒక్కరోజే మరో 1,75,00,000 రూపాయలతో మరో 1,75,00,000 రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలని మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అంటే దాదాపుగా దగ్గర ఒక 3.5 కోటి, 1వ డివిజన్కే 3.5 కోటి రూపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు. కానీ ఇవి ఎక్కడితో ఆగే పని లేదు. భవిష్యత్తులో కూడా ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. వాటన్నిటి కూడా వీలైనంత త్వరగా నిధుల సౌలభ్యతను బట్టి వేగవంతంగా పూర్తి చేసి అందిస్తామని నా లక్ష్యం. ఒకటే, ఎమ్మెల్యే అంటే 5 ఏళ్లకోసారి ఓట్ల కోసం ప్రజల వద్దకు వచ్చే నాయకుడు కాదు. ఎమ్మెల్యే అంటే నిరంతరం ఎన్నికలు ఉన్నా లేకున్నా ప్రజల్లో ఉండే ఓ సేవకుడు అన్న భావన. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.